గుడ్ డే, నమస్తే, సలాం అలైకుం. నేను మీ దోస్తు. ఇది కోకోనట్ మిల్క్ ఎందుకు చూపిస్తున్నావు అని అంటే, గుడ్డు పులుసు లోపల ఒక దింపే 10 నిమిషాల ముందు కోకోనట్ మిల్క్ 2 స్పూన్స్ ఆఫ్ సాంబార్ పౌడర్ వేసుకొని చేస్తే చాలా అంటే చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సాంబార్ పౌడర్ అయితే దీని హిస్టరీ తవ్వి చూస్తే మీకు తెలుసు ఏముంటాయి దీని లోపల అన్నది. రైస్, పప్పులు, కోకోనట్ ప్లస్ కరివేపాకు, ఇలాంటి ఎండుమిరపకాయలు, మిరియాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఆల్ ఇన్ వన్ పౌడర్ అనమాట సాంబార్ పౌడర్. అయితే ఇది గుడ్డు పులుసు చేసినప్పుడు మాత్రం 2 స్పూన్స్ వేయండి. వేసేసి కొంచెం కొబ్బరిపాలు కూడా పోసి 10 నిమిషాలు దింపే ముందు వేసి కొంచెం మంచిగా మూత పెట్టేసేసి ఉడికిన తర్వాత దింపేయండి. గుడ్డు పులుసులో ఒక టిప్ ఏంటంటే ఎప్పుడైనా కొంచెం చక్కెర వేయాలా, ఎందుకంటే పులుపు కాబట్టి కొంచెం చక్కెర వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇక గుడ్డు పులుసు నిన్న నైట్ చేసిన, ఇవాళ మార్నింగ్ వాయిస్ రికార్డింగ్ చేస్తున్నాను పొద్దున్నే, అందుకే కొంచెం అటు ఇటుగా ఉన్నది వాయిస్. మరి ఎల్లో ఎగ్స్ ఏం చేసినామంటే పుష్ప లంచ్ బాక్స్లో వేసేసిన. ఇక ఇది వచ్చేసి చిట్టి ముత్యాల బగారా రైస్ అనమాట. ఇదేంది సో నల్లగా ఏదో బొగ్గు చూపిస్తున్నావు అంటే, అది మా పుష్పది లంచ్ అనమాట. రేపటికి మీట్. ఇక నేను మీకు ఇక అది చూపించదలుచుకోలేదు, అది నల్లగా లేదు, అట్లా డబ్బలకి అట్లా కనబడుతుంది. కానీ ఇక ఇది వచ్చేసి రైస్. ఇది వచ్చేసి నిన్నటిదో మొన్నటిదో లేకపోతే ఎప్పటిదో సాంబార్ ఫ్రిడ్జ్లో మిగిలింది, అది వేడి చేసిన ఏదో అది దీన్ని పారేద్దామని. ఎందుకంటే మాకు అంత లగ్జరీస్ ఉండవు కదా ఇండియాలో ఉన్నట్టు. మాకు ఎన్ఆర్ఐస్కి ఏదో ఉన్నది తీసుకుంటాం, వేడి చేసుకుంటాం, మైక్రోవేవ్లో వేసుకుంటాం, తినేసేస్తాం అంతే. ఇక అయితే ఆ సాంబార్ అయితే ఎప్పటిదో. ఇక గుడ్డు పులుసు, ఇది చిట్టి ముత్యాల బిర్యానీ బగారా రైస్ అయితే ఇంత ముందుకే చేసినాను. అయితే ఇది మాకేడికెళ్ళి దొరకాలసు, మాకు ఇట్లా ఎన్ఆర్ఐస్ అంటున్నావు, ఇవన్నీ అంటున్నావు, మరి మేమేడికెళ్ళి చిట్టి ముత్యాలు పోయి తెచ్చుకుందాము అని అంటే, ఉంటే అబ్బా అన్నీ దొరుకుతాయి. చెప్పినా కదా ఇండియన్ గ్రాసరీ షాప్కి ఇవ్వండి. ఇండియన్ గ్రాసరీ షాప్కి పోయిన తర్వాత రైస్ సెక్షన్ లోపల జీరా రైస్ అనేసేసి ఒక రైస్ ఉంటుంది, కేరళ రైస్, అది జీరా అనేసేసి. అయితే సాంబార్ జీలకర్ర రైసో ఏదో అని ఉంటుంది కేరళలో. ఆ రైస్ 2 కిలోస్ ప్యాకెట్స్ ఉంటాయి, అది కొనుక్కొచ్చేసుకొని నార్మల్ బగారన్నం చేసుకున్నట్టే అల్లం ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, లవంగ, ఇలాచి, సాజీర పట్ట వేసేసి తాలింపు వేసేసి నీళ్ళు పోసేసి 2 వాటర్ పోసి ఒక రైస్ వేసి సాల్ట్ వేసి చేసేసుకోండి. ఇదైతే గుడ్డు పులుసు, సాంబారు, రైస్ అనమాట. నోట్లూరీలు వస్తున్నాయి కదా తిండిపోతులకు మా దోస్తులందరికీ. ఇప్పుడు లవ్ యూ ఆల్, లైక్ చేయండి నచ్చితే, సరేనా? బాయ్.